ఓకే అమ్మా, ఈ క్లాస్ స్టార్ట్ చేసుకుందాం. లాస్ట్ క్లాస్ లో కొన్ని క్రియాపదాలు, ముఖ్యమైన క్రియాపదాలు నేర్చుకున్నాం కాబట్టి నెక్స్ట్ ఈ క్లాస్ లో కూడా మరికొన్ని క్రియాపదాలను మనం నేర్చుకుందాం. కనిపించుట, 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 SEEMING. కనిపించుట అంటే సీమింగ్. సీయింగ్ అంటే ఏంటి? మనం చూడడం. సీమింగ్ అంటే మనకు కనిపించడము. సీయింగ్ కి మరియు సీమింగ్ కి తేడా ఏంటి అంటే ఇదే అన్నమాట. సీమింగ్ అంటే కనిపిస్తుంది అంటాం కదా, అలా. సీయింగ్ అంటే మనంతకు మనమే చూస్తాం. మనంతకు మనమే చూడడాన్ని ఏమంటారు? సీయింగ్. సీమింగ్ ఇక్కడ ఏముంది? సీమింగ్ అంటే మనకు అది కనిపిస్తుంది. మనం ఫర్ ఎగ్జాంపుల్ చెప్పుకోవాలి అంటే బస్ లో వెళ్తూ ఉంటాం, దారిలో ఎన్నో ఏవేవో చెట్లు అవి ఇవి కనిపిస్తూ ఉంటాయి, కొండలు అవి. వాటి ప్లేస్ అదే, అక్కడ అవి కనిపిస్తాయి. ఆ తర్వాత మనం వాటిని చూస్తాము. ఓకే, అర్థమైంది కదా? సీమింగ్ అంటే కనిపించడము, కనిపించుట. సీయింగ్ అంటే మనమే చూడడము. బట్టలు ఉతుకుట, వాషింగ్. వాషింగ్ ద క్లోత్స్. బట్టలు ఉతుకుట. వాషింగ్ ద క్లోత్స్. వర్షం పడుట, వర్షం పడుట. చెప్పండి అమ్మా, తెలిసిన వాళ్ళు చెప్పండి. నో ప్రాబ్లం. ఓకే, RAINING. రైనింగ్, వర్షం పడుట. జస్ట్ ఇప్పుడు మనం ఏం నేర్చుకుంటున్నాం? మెయిన్ వర్బ్స్, పదాలకు అంటే క్రియాపదాలకు అర్థాలు తెలుసుకుంటున్నాం. ఏ ఏ పనిని ఏమేమంటారు అనేది తెలుసుకున్న తర్వాత వాక్యాల్లో మాట్లాడేటప్పుడు ఈ మెయిన్ వర్బ్స్ యూజ్ చేస్తూ మాట్లాడుతుంటాం కదా, అప్పుడు మనకు వాల్యూ అనేది తెలుస్తుంది. వర్షం పడుట, రైనింగ్. ఉదయించుట, ఉదయించుట. రైజింగ్, ఉదయించుట, రైజింగ్. అస్తమించుట, సెట్టింగ్. కాదు, స్లీపింగ్ కాదు. అస్తమించుట, సెట్టింగ్. అస్తమించుట, సెట్టింగ్. అర్థమైంది కదా? సీమింగ్ అంటే కనిపించుట. వాషింగ్ ద క్లోత్స్ అంటే బట్టలు ఉతుకుట. వర్షం పడుట, రైనింగ్. ఉదయించుట, రైజింగ్. సెట్టింగ్. అస్తమించుట, సెట్టింగ్. నెక్స్ట్ చూద్దాం. తయారు చెయ్యుట, ప్రిపేరింగ్. PREPARING. ప్రిపేరింగ్, ప్రిపేరింగ్, ప్రిపేరింగ్ అంటే తయారు చెయ్యుట.
కోయుట కోస్తాం కదా, కటింగ్ కటింగ్ cutting, CUTTING కటింగ్. పెట్టుట putting, అక్కడ పెట్టు ఇక్కడ పెట్టు అని చెప్తుంటాం కదా, పుట్టింగ్ ఆ పెట్టుట PUTTING పుట్టింగ్ PUTTING పుట్టింగ్. భయపడుట fearing, సఫర్ భయపడుట fearing, FEARING ఫియరింగ్ భయపడుట. సరే, పిలుచుట coming, calling, పిలుచుట పిలుస్తాం Calling. కదా అలా. CALLING కాలింగ్. కాల్ హిమ్ అని చెప్తుంటాం కదా, కాల్ అంటే పిలవడము అని ఇక్కడ నేర్చుకుంటున్నాము. హిమ్ అంటే లాస్ట్ క్లాస్ లో నేర్చుకున్నాం కదా, అతని అతన్ని అంటాం కదా. అక్కడ ఇక్కడే మనం ఇది మాట్లాడడం అనేది ఇలా స్టార్ట్ చేస్తాం అనమాట. కాలింగ్ హిమ్ కాలింగ్ హర్ కాలింగ్ అనేది ఇక్కడ నేర్చుకున్న తర్వాత మనము ఆమెను పిలవండి, కాల్ హర్. చిన్న చిన్న వాక్యాలు మనం స్టార్ట్ చేస్తున్నాం కదా, అలాగే అన్నమాట. ఎగ్జాంపుల్ చెప్తున్నాను అంతే. పాడుట singing, singing, SINGING సింగింగ్. పాడుట సింగింగ్. నెక్స్ట్ కోరుకొనుట కోరుకొనుట weeping, wishing, విషింగ్. కోరుకొనుట విషింగ్. విష్ మనం కోరుకుంటాం కదా, మంచి జరగాలి, విష్ యూ హ్యాపీ బర్త్డే అంటాం కదా, విష్ చేస్తుంటామా లేదా, అంటే కోరుకుంటున్నాం అని అర్థం. విషింగ్ కోరుకొనుట. గౌరవించుట respecting, RESPECTING రెస్పెక్టింగ్. గౌరవించుట రెస్పెక్టింగ్. అవమానించుట insulting, ఇన్సల్టింగ్. insulting, INSULTING ఇన్సల్టింగ్. ప్రేమించుట loving, లవింగ్. LOVING. ఇక్కడ మనకి కొంచెం డౌట్ వస్తుంది కదా, LOVE అంటే లవ్, తర్వాత ఇన్ఫర్మేషన్, కానీ ఇక్కడ ఐ వచ్చింది కదా, మనం కన్ఫ్యూజ్ అవ్వకూడదు. జస్ట్ ఇక్కడ ఇంగ్ ఫామ్ తో మనం వర్బుల అర్థాలు తెలుసుకుంటున్నాము. అది తర్వాత ఎలా మాట్లాడాలి, టెన్సెస్ చేంజింగ్ ఏంటి, ఎలా కరెక్షన్ చేసుకోవాలి అనేది నెక్స్ట్ క్లాస్ లో నేర్చుకుంటాం అన్నమాట. ఇష్టపడుట liking, లైకింగ్ LIKING లైకింగ్. ద్వేషించుట lightning, ద్వేషించుట హేటింగ్. ద్వేషించుట హేటింగ్. hating, హేట్ చేస్తాం కదా, okay madam, ఐ హేట్ యు అంటారా లేదా, అలా అన్నమాట. ఓకే, హేటింగ్ ద్వేషించుట. నెక్స్ట్ తెలియజేయుట ఇన్ఫార్మింగ్ ఇన్ఫార్మింగ్ FINFORMING ఇన్ఫార్మింగ్. తెలియజేయుట ఇన్ఫార్మింగ్.
సంచరించుట, Wandering. వాండరింగ్ WANDERING. సంచరించుట వాండరింగ్ అంటే సంచరిస్తూ ఉండే వాళ్ళని వాండరర్స్ అని చెప్తాం. ఎవరు అంటే ఊరూరు ఇలా తిరుగుతూ ఉంటారు కదా, అది ఏ పని మీద అయినా సరే, ఇది పని ఉండా పని లేక అని కాదు. వాండరింగ్ అంటే సంచరించడం అన్నమాట. సంచరించుట వాండరింగ్. పంపించుట సెండింగ్ సెండింగ్ సెండింగ్. SENDING సెండింగ్. అలాగే కాపాడుట సేవింగ్ Saving. SAVING సేవింగ్. సేవింగ్ అంటే కాపాడుట, కాపాడుట సేవింగ్. మళ్ళీ మనము ఇక్కడ అమౌంట్ కూడా సేవ్ చేస్తుంటాం కదా, అక్కడ కన్ఫ్యూజ్ అవ్వకూడదు. సేవ్ అనే పదానికి అర్థం ఏమి ఇక్కడ కాపాడడము అని మనం నేర్చుకుంటున్నాం కదా. మళ్ళీ మనీ విషయంలో కూడా సేవ్ అని మాట్లాడుతూ ఉంటాం కదా, అమౌంట్ విషయంలో. ఓకేనా, అవును. ఏదైనా దాచిపెట్టడము అని మాట్లాడుతూ ఉంటాం కదా, దాన్ని సేవ్ అని ఎలా అంటారు? ఇక్కడ కాపాడుట సేవింగ్. మనీని కూడా కాపాడుకుంటాం కదా, ఎత్తి పెట్టుకుంటాం, సేవ్ చేసి పెట్టుకుంటాం అన్నమాట. సో కాపాడుట సేవింగ్. విరగ్గొట్టుట Broking. బ్రోకింగ్ బ్రోకింగ్ బ్రేకింగ్. విరగ్గొట్టుట బ్రేకింగ్. పొగ తాగుట స్మోకింగ్ స్మోకింగ్. పొగ త్రాగుట స్మోకింగ్. నెక్స్ట్ Breaking madam. Broking madam. చెప్పమ్మా. Broking madam. Breaking madam. బ్రేకింగ్ 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 అంటే ఇప్పుడు మనకు న్యూస్ లో బ్రేక్ బ్రేక్ న్యూస్ అంటుంటారు కదా. విరగ్గొట్టుట అనేది అంటే బద్దలు కొట్టేది అని అర్థం వస్తుంది అనమాట. అక్కడ బ్రేకింగ్ Okay, న్యూస్ okay. అంటుంటారు కదా. బ్రేకింగ్ అంటే మనం ఇలా ఇరగొట్టడము, గట్టి పదార్థాన్ని ఇలా విరగొడతాం కదా. అలాగే ఇంకొకటి కూడా వస్తుంది, పేపర్ చింపేదాన్ని ఏమంటారు? టియరింగ్. అదే టియరింగ్ అంటారు కదా. అలా దానికి దీనికి తేడా తెలుసుకోవాలి అనమాట. బ్రేకింగ్ అంటే మీ గట్టిగా ఉండేదాన్ని విరగొడతాం. ఇప్పుడు ఈ పెన్నుని విరగొడితే చింపినామంటామా? టియరింగ్ అంటామా? అనం కదా. బ్రేక్ బ్రేక్ అనే పదాన్ని వాడతాం. బ్రేకింగ్ న్యూస్ అని ఎందుకు అంటుంటాం అంటే అంటే విరగొట్టేది అని అర్థం అన్నమాట. బద్దలు కొట్టే న్యూస్. నెక్స్ట్ చింపుట టియరింగ్. టియరింగ్ TEARING టియరింగ్. టియరింగ్ అంటే ఏమి? చించుట చింపుట. అలాగే మనం టియర్స్ అని కూడా మాట్లాడుతూ ఉంటాం. టియర్స్ అంటే ఏంటి? కన్నీళ్ళు. కన్నీరు. మనము ఇక్కడ వ్యత్యాసం తెలుసుకోవాలి అన్నమాట. ఓకేనా. టియరింగ్ అంటే ఇక్కడ చింపడము. ఏమి ప్రతి ఒక్కదాన్ని చింపడము అని అంటామా? అనము కదా. అదే బట్టని ఇక్కడ చేత్తో చింపితే చింపినాము అని అంటాం. కత్తెరతో కట్ చేస్తే కట్ చేశారు, కట్ చేయడము అంటాం కదా. అలా అన్నమాట. పేపర్ కూడా అంతే, అది కూడా వస్తుంది ముందు. అర్థమైంది కదా. టియరింగ్ అంటే చింపుట. నిశ్చయించుకొనుట నిశ్చయించుకొనుట. DECIDING డిసైడింగ్. ఓకే, నిశ్చయించుకొనుట డిసైడింగ్. డిసైడింగ్. చేర్చుట జాయినింగ్. JOINING జాయినింగ్. చేర్చుట, ఎక్కడైనా జాయిన్ చేయడము అంటుంటాం కదా, అలా అన్నమాట. స్కూల్లో చేర్పించాము అంటుంటారు కదా, అలా అన్నమాట.
జాయినింగ్ చేర్చుట, ఉపయోగించుట, using, యూజింగ్, యుఎస్ఐఎన్జి యూజింగ్. ఇక్కడ చూడండి ఎస్ అనే అక్షరానికి జి అనే సౌండ్ వచ్చింది కదా. అవును యూసింగ్ అని మాట్లాడుతూ ఉంటాం కానీ అది తప్పు అని మనకి ఆటోమేటిక్ తెలిసిపోతుందా లేదా? స్పెల్లింగ్ పద్ధతిలో చెప్తున్నాను అనమాట. మనకు ఇలా ముందు ముందు కొత్త కొత్త పదాలు వస్తూ ఉంటే మనం నేర్చుకుని ఎంతసేపు స్పెల్లింగ్లలోనే ఉంటే ఏమైపోతుందంటే అక్కడ అవే పదాలు అలాగే రొటేట్ అవుతూ ఉంటాయి అన్నమాట. మనం నేర్చుకున్నది ప్రాక్టికల్ చేయాలంటే మనకు కొత్త కొత్త పదాలు తెలియాలి, అంతే ఏం లేదు. యూజింగ్ అంటే ఉపయోగించుట, శిక్షించుట, finishing, శిక్షించుట, finishing, పనిషింగ్, శిక్షించుట, పనిషింగ్, సహాయము చెయ్యుట, హెల్పింగ్, helping, హెల్పింగ్, సహాయము చెయ్యుట, హెల్పింగ్. నెక్స్ట్ తుమ్ముట, sneezing, స్నీజింగ్, SNEEZING స్నీజింగ్, తుమ్ముట. స్నీజ్ అని ఇక్కడ ఉపయోగిస్తున్నాం కదా, అలా స్నీజింగ్ తుమ్ముట. బతిమిలాడుట, బతిమలాడుట, బతిమిలాడుట, రిక్వెస్టింగ్, request, రిక్వెస్టింగ్, బతిమిలాడుట. REQUESTING రిక్వెస్టింగ్, రిక్వెస్టింగ్. హాని కలిగించుట, హాని కలిగించుట. HURTING hurting, హర్టింగ్, హర్ట్ చేయడము అని అంటుంటారు కదా, అలా అన్నమాట. బాధించడము, హాని కలిగించుట. ఒప్పుకొనుట, అగ్రీయింగ్, ఒప్పుకొనుట, అగ్రీయింగ్. పని చేయుట, వర్కింగ్, వర్కింగ్. నెక్స్ట్ జరుపుకొనుట, సెలబ్రేటింగ్, CELEBRATING సెలబ్రేటింగ్, సెలబ్రేటింగ్. జరుపుకొనుట, సెలబ్రేటింగ్ అంటే తెలుసు ఆటోమేటిక్, మనం పండగలప్పుడు ఏవైనా ఫంక్షన్స్ ఇలా సెలబ్రేషన్స్ అంటాం కదా, అలా అన్నమాట. సెలబ్రేటింగ్. అలాగే బాధపడుట, suffering, బాధపడుట. WORRYING worry, వరీ. బాధపడుట, Suffering. సఫరింగ్ అని కూడా చెప్పవచ్చు, దానికి వేరే రకంగా ఉంటుంది. సఫరింగ్ అంటే ఏమి, మనము ఇప్పుడు ఏదైనా మనకు అంటే జ్వరం వచ్చింటుంది, లేకపోతే ఏదో ఒక బాధపడుతూ ఉంటాం కదా, సఫరింగ్ ఫ్రమ్ ఫీవర్. ఇది ఫస్ట్ ఎగ్జాంపుల్ వస్తుంది కదా మనకు. వరింగ్ ఫ్రమ్ ఫీవర్ అని చెప్తామా? చెప్పము, చెప్పం కదా. బాధపడుట అంటే వరి. సఫరింగ్ అంటే మీ ఆ ఒక విషయంతో నేను బాధపడుతున్నాను అని అర్థం అన్నమాట. అది ఎక్కడ యూజ్ చేసుకోవాలి అంటే ఇలా మనకి ఏదైనా సరే, మళ్ళీ హెడ్ ఏక్ వస్తే మళ్ళీ దానికి కూడా సఫరింగ్ అంటే తలనొప్పితో బాధపడుతున్నాను సఫరింగ్ అని యూజ్ చేయకూడదు. ముందు ముందు వెళ్తే అలా వ్యత్యాసాలు అనేది మనకు తెలుస్తుంది అన్నమాట, తేడాలు తెలుసుకుంటూ వెళ్తాం అన్నమాట.
అంటే హెడ్ ఏక్ వస్తే, స్టమక్ పెయిన్ వస్తే ఏ దానికి ఏక్ అనాలి, పెయిన్ అని ఏ దానికి అనాలి, సఫరింగ్ అని దేనికి అనాలి అనేది అంతా ముందు తెలుసుకుంటూ వెళ్తాం అన్నమాట. వరింగ్ బాధపడుట, ఊహించుకొనుట, ఫీల్ ఫీలింగ్, ఫీలింగ్, ఊహించుకొనుట ఫీల్ అవ్వడం, అలా ఇలా ఇలా అని ఊహించుకుంటుంటాం కదా, అలా అన్నమాట. ఫీలింగ్ ఉత్తీర్ణత పొందుట, పాసింగ్, ఉత్తీర్ణత పొందుట, పాసింగ్, పాసింగ్, ఉత్తీర్ణత పొందుట, పాసింగ్. గర్వపడుట, ప్రౌడింగ్, గర్వపడుట, ప్రౌడింగ్, ROUDING, ప్రౌడింగ్. చాలా గర్వపడుతున్నాను అని మాట్లాడుతుంటాం కదా, బాగా పాస్ అయ్యి ఆ ఉద్యోగం తెచ్చుకున్నందుకు చాలా గర్వంగా ఉంది అని చెప్తుంటాం. ప్రౌడ్ ఆఫ్, ప్రౌడ్, ప్రౌడింగ్, ప్రౌడింగ్, గర్వపడుట. నెక్స్ట్ ఇంకొక స్టెప్, పరీక్షలు తప్పుట, ఫెయిలింగ్, FAILING, ఫెయిలింగ్, ఫెయిల్ అవ్వటం అన్నమాట. శుభ్రపరచుట, క్లీనింగ్, క్లీనింగ్, శుభ్రపరచుట, CLEANING, క్లీనింగ్. క్లీనింగ్, క్లీనింగ్ అంటే ఏమి, వాషింగ్ అంటే ఏమి, తేడా చెప్పండి. క్లీనింగ్ అంటే క్లీనింగ్ అంటే క్లాత్ శుభ్రం వాషింగ్ అంటే చేయడం, క్లాత్. జస్ట్ ఇది క్లీన్ చేయడం. ఇప్పుడు బోర్డు మీద మనం Wow. క్లీన్ చేస్తాం కదా, డెస్ట్రాయిజ్, అలా అంటారు, శుభ్రం Washing చేస్తాం అంటే అన్నమాట. వాషింగ్ water తో అంటే నీళ్లతో కడగడము అని Wash అర్థం అన్నమాట. బుద్ధి చెప్పుట, లెసన్, లెసనింగ్, బుద్ధి చెప్పుట, లెసనింగ్. చేరుకొనుట, చేరుకొనుట, రీచింగ్, చేరుకొనుట, రీచింగ్. ఆలోచించుట, హియరింగ్, థింకింగ్, 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 ఆలోచించుట, థింకింగ్. ఎగురుట, జంపింగ్, ఎగురుట, జంపింగ్, జంపింగ్, ఎగురుట, జంపింగ్. తెలుసుకొనుట, నాలెడ్జ్, తెలుసుకొనుట, తెలుసుకొనుట, నోయింగ్. నోయింగ్, నాకు తెలుసు, ఐ నో అంటుంటాం కదా, నీకు తెలుసా, యు నో అని చెప్పి మాట్లాడుతుంటాం కదా. ఇక్కడ కే సైలెంట్ అక్షరము అని తెలుసుకోవాలి. సైలెంట్ అక్షరం అని ఎలా తెలుసుకోవాలి అంటే, క్నోయింగ్ క్నోయింగ్ అని ఫస్ట్ మనము చదువుతూ ఉంటాం, కానీ ఆ వర్డ్ ఉంటుందా మనకు అప్పుడే తెలుస్తుందా లేదా? క్నోయింగ్ అనేది వర్డ్ ఉంటుందా? మళ్ళీ ఎలా చదవాలి, దాన్ని ఎలా తెలుసుకోవాలి అంటే నెక్స్ట్ అక్షరం నుండి స్టార్ట్ చేయాలి. నోయింగ్ అనేది ఉందా ఇక్కడ? అంతే, అలా తెలిసిపోతాయి అన్నమాట చదవడానికి. మళ్ళీ ఇప్పుడు ఎందుకులే. నోయింగ్ తెలుసుకొనుట, తన్నుట, కిక్కింగ్, KICKING, తన్నుట. కిక్కింగ్ కాళ్ళతో తన్నడము అని అర్థం అన్నమాట. కిక్కింగ్ ఇక్కడ ఫైటింగ్, క్వారలింగ్,
కిక్కింగ్ కూడా ఒకే రకమైన అర్థాలు ఇస్తాయి కదా. ఏం అవును. మాటలు లేవు, ఓన్లీ తన్నడమే కిక్కింగ్. ఫైటింగ్ అంటే చేతులతో కొట్లాడడము. క్వారలింగ్ అంటే మనము నోటితో. మాటలతో కొట్లాడడము అని వస్తుంది అనమాట. ఓకే ఓకే, ఈరోజు కూడా కొన్ని మెయిన్ వర్బ్స్, ముఖ్యమైన క్రియాపదాలను మనము తెలుసుకున్నాము. వీటిని చక్కగా నేర్చుకుంటే మనం నెక్స్ట్ క్లాస్ లో కూడా మరికొన్ని ముఖ్యమైన క్రియాపదాలను తెలుసుకుందాం. ఓకేనా? ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయమ్మా?